హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఒక కొత్త ఐపీఓ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి. ఆ కంపెనీ వచ్చేసి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. దీని యొక్క పేరెంట్ కంపెనీ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ అండి, బజాజ్ ఫిన్సర్. సో ఇది స్ట్రాంగ్ ప్రమోటర్స్ ఉన్న కంపెనీ అన్నమాట. ఇది ఒక స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్ ఉన్న కంపెనీ కాబట్టి ఈ ఐపీఓకి ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా కేర్ఫుల్గా రిస్క్ కన్సిడర్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఐపీఓ ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ షెడ్యూల్ కూడా వచ్చేసిందండి. అంటే నెక్స్ట్ మండే సెప్టెంబర్ 9లో ఇది ఓపెన్ అవుతుంది సబ్స్క్రిప్షన్స్. అండ్ అదేవిధంగా వెనస్డే సెప్టెంబర్ 11th రోజున ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ చేయడానికి క్లోజ్ అవుతుంది. ఈ ఐపీఓ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 3,600 crores రూపీస్ వాళ్ళు మనీ రేస్ చేయాలనుకుంటున్నారు. అది ఈ ఐపీఓ ద్వారా ఫ్రెష్ ఇష్యూ ఓపెన్ చేసి రేస్ చేస్తారు. ఐపీఓ త్రూ వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఫర్దర్ బిజినెస్కి యూటిలైజ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 66 రూపీస్ నుంచి 70 రూపీస్ వరకు వాళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. సో మనము మినిమం 1 lot పర్చేజ్ చేయాల్సి వస్తుంది. 1 lotలో 214 షేర్స్ ఉంటాయి. మీరు సింగిల్ షేర్ కొనలేరు. 1 lot మీకు అలాట్ అవుతే దాంట్లో 214 షేర్స్ మీకు అలాట్ అవుతాయి. మినిమం బిడ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 14,000 ఉంటుందండి. అంటే మీకు 1 lot అలాట్ అవుతే ఎట్ ద ప్రైస్ ఆఫ్ 66 మినిమం 14,000 ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మ్యాక్సిమం బిడ్డింగ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 15,000. అది 70 రూపీస్ ప్రైస్ దగ్గర మీకు అలాట్ అవుతే 15,000 పే చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఓన్లీ 1 lotకి సంబంధించిందే. ఈ యొక్క అలాట్మెంట్లో కూడా రిజర్వేషన్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి 50% అలాట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి అరౌండ్ 15% అలాట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మనలాంటి నార్మల్ రిటైలర్స్కి అరౌండ్ 35% అవకాశం ఇచ్చారు ఈ ఐపీఓలో. ఒకవేళ మీరు ఐపీఓ అప్లై చేస్తే థర్స్డే సెప్టెంబర్ 12th వరకు మీకు తెలుస్తుంది. ఒకవేళ మీకు అలాట్ అవ్వలేదు అంటే ఫ్రైడే రోజు సెప్టెంబర్ 13th రోజు మీకు రీఫండ్ చేస్తారు. అలాట్మెంట్ అవుతే మాత్రం మీకు మీ డిమాట్ అకౌంట్లో సెప్టెంబర్ 13లో క్రెడిట్ అవుతాయి. అండ్ ఈ యొక్క ఐపీఓ మండే సెప్టెంబర్ 16th రోజున మార్కెట్లో లిస్టింగ్ అవుతుంది. ఈ వీడియో ఓన్లీ ఐపీఓ ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకోవడానికి మనం వీడియో షూట్ చేయడం జరిగింది. ఓన్లీ లెర్నింగ్ పర్పస్ కోసమే ఈ వీడియో మనం షూట్ చేశాము. మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలాంటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.